బాబాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం పొద్దు పొద్దులు అంబలు తాగుతున్నావు? అంబలు తాగుతున్నా. దానికి ఆగకూడదు నీకు. అంబలు తాగితే నీకు టిఫిన్ చేసేంత వరకు ఆగుతుందా? ఆకలి మస్తు ఆపుతుంది కదా. గట్క గట్క ఇట్లా గట్క ఇంకా డేంజర్. అది అన్నం కొద్దిగా తింటే అది తిన్నాం అనుకో మస్తు సేపు అవుతుంది. అది ఆకలి ఆకలి ఆగుతుంది. అవి సిరిధాన్యాలు ఉన్నాయి, గుర్తుందా? సిరిధాన్యాలు కూడా మస్తు ఆగుతుంది ఆకలి. కానీ నాకు వేడే, నీకు అందరికి వేడే. అది చాలా బాడీ హీట్. అది కానీ అది తినడానికి కలుపుకొని తినాలంటారు. ఇక మళ్ళీ మొత్తం దోశలలో పోసి పొడగొట్టేసారు. ఏం లేదా అయిపోయినాయి అవి అంతేనా? ఎప్పుడు దోశలు చేసినా దోశలలో అది సగం ఇస్తాం మస్తు ఇస్తాం. అంటే 6 వెరైటీలు తెచ్చినాం కదా, ఏదో ఒక వెరైటీ తీసేసి ఇలా కలిపేసి మిక్స్ చేసి మనకు దోశలు పోసారు. ఇంకా నాకు తెలిసి కొన్ని ఉండొచ్చు అన్నిట్లలో. అట్లా మనకు అంత ఏర్పడలేదు. అట్లా అయితే మంచిదే కదా. మంచిగా ఉంది అంబలి. మంచిగా అంబలి పులిస్తే బాగుంటుందా, నార్మల్ ఎప్పటికప్పుడు కలిపి పెడితే బాగుంటుందా? పులిస్తేనే మంచిగా ఉంటుంది. మనలు వెరైటీ చేస్తున్నారు ఇప్పుడు తెలుసా? ఎట్లా? గంజిలో కలిపి పెడతారు. కలిపి అయినా పెట్టచ్చు. ఇక బయట ఎండ పెడతారు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బయట ఎక్కువ పెడతారు. గంజిలో కలిపి పెడుతురట. కొద్దిగా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. మంచిగానే ఉంటుంది. మరి మంచిగా ఉంటుంది కదా. వాళ్ళ లూజ్ చేస్తలేరు, చిక్క చేస్తలేరు, మీడియం చేస్తారు. అప్పుడప్పుడు వేడి తాగుతున్నాము, తొందర అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. పొద్దుగా చాయ్ తాగుతారేమో కానీ అందరం కూడా సార్ ఒకటే రౌండ్కి అంబలి తాగేసరికి పడకనే ఎగిరిపోతుంది. పొద్దునే అయిపోతుంది. అది అయిపోతుంది, మంచిగా ఉంటుంది మరి టేస్ట్ కూడా. పొద్దుగాల తాగితేనే బాగుంటుంది. అవి సార్ హెల్త్, నీ హెల్త్ ఎట్లుంది? ఇప్పుడైతే పర్వాలేదు. ఇట్లా ఆవు కాడిపోతే ఎట్లుంటుంది? ఎక్సర్సైజ్ కానీ ఏమన్నా కానీ అంత బాగానే ఉంది. ఎక్సర్సైజ్ అవుతుంది. కాలు గుంజుతున్నాయా? కాలు గుంజుతుంది. ఇది అంతా అదే కాలు గుంజుడు అంటే ఇంక నీకు అలవాటు కావాలి. అంటే అలవాటు కాదు అది. మధ్యలో కొండలు ఆపేస్తున్నావు కదా, రెగ్యులర్ దాని దగ్గరికి పోయినావు, ఆవు దగ్గరికి పోయినావు అనుకో, ఆ మడికట్ల నడుచుడు, అక్కడ ఇక్కడ ఎగుడు దిగుడు. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కాలు పట్టుకుంటాయి. ఎందుకంటే ఉరం కింద దిగేటప్పుడు కానీ ఆడ పట్టుకుంటాయి. అది ఒక్కరు చూసుకొని మంచిగా తిరిగినామనుకో మస్తు ఎక్సర్సైజ్. వంగుడు లేచుడు, దానికి గడ్డేసుడు, నీళ్ళప్పుడు పెంట తీసుడు, కానీ మస్తు ఉంటుంది దానికి. ఇంకా ఒకటే ఉంది కాబట్టి అంత లేకపోవచ్చు, 2-3 ఉన్నాయంటే ఇంకా మస్తు వర్క్ అవుతుంది. ఇంకా మనం పచ్చిగడ్డి లేదు, పచ్చిగడ్డి ఉందంటే పచ్చిగడ్డి కోసుకురావడము, దాన్ని చాకట్లు వేయడము, దానికి దాన పెట్టడం అంటే ఇంకా మస్తు రిస్క్ అవుతుంది. అంటే ఎక్సర్సైజ్ మస్తు అవుతుంది. చేద్దామంటే ఇంకా 2 తెచ్చుకుందాం. ఇక లేదు గిట్టిన నార్మల్గా ఇంటి మట్టుకుంటుంది అంటేనేమో ఇది ఒకటే తెద్దాం. అది తెద్దామంటే ఇప్పుడు మనం ఒక పని పెట్టుకున్నాం, ఆ బిజినెస్కి టైం సరిపోదు. మళ్ళీ దీనికి అక్కడ ఇక్కడ అంటే కష్టం అవుతుంది. చూద్దాం, మన బిజినెస్ డెవలప్ అయినాక ఆలోచిద్దాం. ఇప్పుడైతే పాలు ఉన్నాయి. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ గీస్ అందులో కూర్చున్నావు? ఎందుకు పైన అంటే మామూలు ఎప్పుడైనా దానిపైన తీస్తావు కదా, దానిపైన బండపైన నుంచొని తీస్తావు కదా, నిమ్మలంగా కూర్చున్నావు ఏంటంటూ? నిల్చొని తీస్తుండే, కాకపోతే ఇక్కడ పీటేసిన. మళ్ళా నీకు గొంతు ఏమైంది ఎట్లయితుంది? దగ్గు వచ్చింది ఇప్పటిదాకా. మీ గొంతులో కిచ్చున్నట్టుంది. గట్టిగా మాట్లాడు. పోయిందా? పోతుంది, కొద్దిసేపు అయినాక పోతుంది. పొద్దున గొంతు కొంచెం అట్లనే వస్తుందిగా. అవును, అందుకని ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్నాం అనుకో గొంతు సాఫ్ అవుతుంది, మన కాలకృత్యాలు తీసుకోవచ్చు, బాడీ ఫ్రీ అయిపోతుంది. బ్రష్ చేసుకున్నా, బాసలు కూడా కడిగేసుకున్నా. ఇలా పొద్దుగా లేచినట్టున్నా. పొద్దుగా లేచి ఏం చేసినావు? ఆకిలి చూసినావు, ముగ్గేసినావు, బాసన కూడా తోమేసినావా? తోమేసిన. వా, అంబలు ఎప్పుడు చేసినావు? మళ్ళా పొద్దున్నే. గ్రేట్. ఎన్ని పనులు అయినాయి అంటే నిజంగా మనం రోజు లేచే టైంకి ఒక గంట ముందు లేచినామంటే పని మొత్తం గంట సేపాలు అయిపోతుంది. ఇంకా అక్క నేను ఉన్నాం అనుకో, ఇంకా తొందరగా ఈ పాటికి బట్టలు కూడా ఉతికేస్తుండే మేము కదా. ఇట్లా రోజు తొందరగా వేసుకునే పనిని మీరు మధ్యాహ్నం 1-2 గంటల దాకా వేసుకుంటారు. అంటే అప్పుడు నా బట్టలు చల్లగా ఉతుకోకపోతుండే కదా, అక్క కూడా చల్లగా పడకపోతే అంటే ఎర్లీ మార్నింగ్ చేయదని చెప్పేసి మెల్ల చేసుకోరా. ఇక ఎటన్నా పోయేది ఉంటే తప్పదు అనుకుంటే ఇక పొద్దుగా అలానే పని చేయాల్సి వస్తుంది. ఇక నార్మల్ ఇంటికాడ ఉంటాం అనుకుంటే ఇక టిఫిన్ కూడా అన్న అయినాక మెల్ల చేసుకో. ఏది పోయేది అనుకుంటావు. ఇవాళ లేదు, కంపల్సరీ పైన పోవాలి, బిజినెస్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ పని చేసుకోవాలి, అందరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలి. దానికి కూడా టైం పెట్టుకోవాలి. అమ్మో ఆ మెసేజ్లకు వాటికి రిప్లై చేయాలంటే సుక్కలు అంటే మార్నింగ్ 10 నుంచి 6 o'clock వరకు అనుకుంటారుగా. అయితే చూడాలి ఆ టైం కూడా సెట్ అవుతుందో సెట్ కాదు. 9 to 9 పెట్టుకోవాల్సి అనుకుంటా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎక్కువ పొద్దున 9-9:30 ఫ్రీ అవుతారు. మీరైనా అంతే కదా, పొద్దుగల వంట పని ఉంటుంది, అది చేసుకునేసరికి ఫ్రీ అయ్యేసరికి 9-10 అవుతుంది. ఆ 10 గంటల నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు ఫ్రీ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ 5 గంటలకు ఛాయ్ అంటారు కదా, 5 గంటలకు సాయంత్రం స్నాక్స్ ట్రై చేస్తే ఇక మళ్ళీ రాత్రి వరకు మన లేడీస్ అందరూ
బిజీగా ఉంటారు. నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే మన వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడే మన డెలివరీస్ కానీ మన వ్యూస్ కానీ అట్లా పోతాయి. మన వ్యూస్ కూడా అంతే కదా, అట్లా ఆ టైమింగ్ పెట్టుకున్నమాట. అయిపోయిందా పాప? నాకు కూడా పోసేసి ఇష్టం. ఇది బాదమా? సో బాదం అయితే రెగ్యులర్గా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇంకోటి బాదం పౌడర్ పాటు మన కాజుకి ఏమంటుందని కాజు కదా, కాజు కూడా తినాలి. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని తింటూ ఉండాలి. బీట్రూట్ తింటూ ఉండాలి. బీట్రూట్ కట్ చేసి ఇప్పుడు టిఫిన్లకు మామయ్య కూడా వచ్చి బీట్రూట్ కట్ చేయి. ఇంకేమన్నా తినడానికి చూస్తా ఇప్పుడు అన్ని. మేము కూడా బ్యాగ్ అవి వేస్తాం తడి కాడికి. కాడు పోతుందా నువ్వు? అరే లోపల ఎందుకు కట్టేస్తున్నావు పాప? లోపల కట్టేస్తే దానికి బయటికి లోపల తిరగకుండా పెండలే అంటుంది. అది గలీజ్ అవుతుంది. ఇక్కడనే కట్టే ఈడైతే లోపల పెండ పెట్టినా కానీ బయటకు వచ్చి నించుంటుంది. దీన్ని అటు కట్టాలి, దాన్ని ఇటు కట్టేయాలి. ఇప్పుడు బయట కట్టిద్దాం పాలు ఉన్నంత వరకు. దానికి ఎటు కాకుండా మెసలు రాకుండా అవుతుంది దానికి. అందుకని ఇక్కడ బయట కట్టేసిన అనుకో, వర్షం వస్తే లోపలికి వస్తుంది, లేకపోతే బయట తిరుగుతుంది. ఇటు కొట్టు దా దా. లాగా పెద్దగా అయింది, తెల్లగా అయితే ఉంది. కలర్ మొత్తము రెడ్గా పుట్టింది. రంగ 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 మొత్తం అది కలర్ పోతుంది. బూరిసిపోయి అంతా తెల్లగా అవుతుంది. వచ్చినప్పుడు నడవడానికి కూడా రాలేదు దీనికి. లేత లేక ఇప్పుడు ఏం పెద్ద అయింది, ఆగనే ఆగదు. ఇది దొరుకుతుంది ఒకసారి ఇప్పితే, దొరకదు. మళ్ళీ దీన్ని దొడ్లోకి వచ్చినా కూడా దొరకదు. అది మస్తు డేంజర్ మరి. అది లాగా జింక పిల్లలకి కురుకుతుంది. ఇప్పాలా పెండ నేను తీసేది ఇక పాలు ఉండేసాను. ఇద్దా ఇది ఎంత ఆకలితో వస్తుందో అది అంత దూరం కొడుతుంది దాన్ని. ఒక పప్ప కడగాలి నేను ఆవుని. చెట్ల కొడితే పోతుందా లేకపోతే ఇది పోదా? మరి నా బోర్ కడగానే కడగాలి. ఘోరంగా అవుతుంది. తెల్లగా ఉండే ఆవు ఎట్లయితుంది? వాన పడితే తెల్ల అవుతా కదా, అది వానాలు తడుస్తుంది అనుకుంటున్నావా? వాన చెట్టు కింద కురుకుతా దొడ్డ కురుకొస్తుంది. వెరైటీగా ఉంది, నాకు అర్థం కాదు. ఎంత ఆకలైనా సరే వర్షం పడ్డా అంటే దొడ్లకే ఉరికి వస్తుంది, మళ్ళీ చెట్టు కింద పోతుంది. మేమంటే బర్రెనన్నా బర్రె ఎక్కడ వస్తుంది? వాన పడని ఎండ కొట్టని అన్నిట్లో తట్టుకొని బరాబర్ వేస్తుంది. ఇది చాలా కష్టం. సున్నితంగా అంటే ఆవులే సున్నితంగా ఉంటాయి. సున్నితంగా వేస్తే సున్నితంగా జీవిస్తాయి. ఇది దేనికి తట్టుకోలేవు. ఇది గోమర తగిలిందా? నాకు ఏం చేసినావు దీనికి? నమిలినారన్న అదేంది? అది కడితే తక్కువ అవుతుంది. ఎవరు చెప్పిరా? పెద్ద మనుషులు. అవునా? అంటే దీనికి ఏమో మందు కానీ పౌడర్ కానీ క్రీమ్ ఉంటుంది, తగ్గుతుంది. తగ్గుతుందట. అది ఎట్లా పెడతారు మరి? ఈ నమిలినార పెడితే తగ్గుతుంది నీకు తెలుసు? అప్పటి నుంచి కడతారు. అయిందా అప్పట్లో? తగ్గిందా? ఏమో చూడాలమ్మ. చాలా అయింది గోమర ఎక్కువ ఏమవుతుందా? ఉన్న రక్తం అంతా తాగే. అవునా? డేంజరా మరి? దగ్గర కట్టాలి నాన్న. ఇది దగ్గర కట్టేసి అటు ఇటు తిరగదు. ఇప్పుడు ఏమన్నది మంచిగా నిమ్మలంగా ఉంటుంది. ఇక దుడ్డకి లాగకేనికి ఏమవుతుందో మరి దీనికి ఏం అలవాటు ఏమో. అట్లయినా అది గజ్జి తల్లినట్టు తెలుస్తుంది. దానంతలు అది తగ్గుతుంది, దీనంతలు ఇది తంతుంది. అట్లా తంతుంది కదా, నేను నవ్వుకుంటాను. అది కాదు మరి అట్లు కూడా దీని కూడా ఎండుతుంది కదా నాయన. ఆకలి తట్టుకోలేదు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పెంచిన నేను బర్రెను? చాలా సంవత్సరాలు కదా. నాకు మేము చిన్న ఉన్నప్పుడు బాగా చాలా రోజులు ఉండే. నేను బర్రెను బయట కట్టే స్కూల్ పెట్టాను. 4,000 పెట్టి తెచ్చిన ఒక బర్రెనా? ఇప్పుడు 30,000 పెట్టినా దొరకదు ఒక బర్రె. చాలా డిమాండ్ అయిపోయింది అన్నిట్లకు. చెడు పోతే అది బాయ్దికా మళ్ళీ మెస్తుంది అది. సరే ఈ తాళం వేసి పోతామనండి. ఇక చిలిషా ఎన్ని ఇచ్చినాయి? పావు లీటర్ ఇచ్చింది. పావు లీటరా? ఎప్పుడైనా అర్ధ లీటర్ ఇచ్చినాయి కదా, పావు లీటర్ ఇచ్చింది. తగ్గుతున్నాయి పాలు. మరి లాగ మొదలు తాగుతుందట. చిన్న లాగా దానికి ముద్దు కట్టినా అట్నే చేస్తుంది, పెండ పెట్టినా అట్నే చేస్తుంది. ఎట్లా చేసినా దాన్ని పెడతలేదు. అయ్యో తాగదాకా దాని ఎంబడే పడుతుంది. పప్పు నా లైన్లోనే కట్టేసిపోయా అని చెప్తేనేమో తీసుకోపోతుండు.
ఎంత చెప్పినా ఇంటలేడు. సరే దాని లాగను కట్టేసి దూడ ఏమంటారు ఆవు దగ్గర పోనీయకపోతేనేమో మంచిగా లీటర్ తగ్గిస్తుంది, హాఫ్ లీటర్కి ఎక్కువ ఇస్తుంది. ఇక దాయినా కొద్ది మనకు తక్కువ ఇస్తుంది. ఇక మాకు కూడా ఏమనిపిస్తుంది మనకు ఎక్కువనే అవుతుంది పాలు. ఇక లాగ్ కూడా కొద్దిగా ఇప్పుడు తక్కువ అంటే పెరిగి తోడేస్తున్నాం కదా, తగ్గుతుండే మళ్ళీ పాలు కూడా తక్కువ ఇస్తుందిగా. మరి ఎక్కువ కావాలి మళ్ళీ మనం ఈ పాలు ఎక్కువ కావాలంటే లాగని మళ్ళీ దొడ్లే కట్టేసి దాన్ని పచ్చిగడ్డ వేయాలి. అంటే ఒకసారి దానికి దాపిరి ఒకసారి మన తీసుకురారు. అందుకనే ఒక పూటనే వండుతున్నాము. ఒక ఇప్పుడు పొద్దుంతా అదే ఎక్కుతుంది, మళ్ళీ రాత్రి కూడా ఎక్కుతుంది, పొద్దుగల్లా మనం పెడతాం. తక్కువ వస్తాయి, నైట్ తాగుతుంది కదా. అప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పుడు రోజు వింటాం కాబట్టి పొద్దుమాపు అర్ధ లీటర్ మిగిలి లీటర్ పాలు వస్తుండే, అట్లా మీకు బెనిఫిట్ ఉంటుండే. ఎందుకు పాలు ఎక్కువ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఒక పూట మొత్తం దానికి వేసి పెడుతున్నాం. మీరు కావాలంటే ఏం లేదు, దాన్ని ఆపినామంటే మళ్ళీ ఇంట్లోకి పాలు ఎక్కువ. అది ఎప్పుడు మేత మేస్తుంది? మరి మేస్తుంది, మేత మేసిన పాలు తాగుతుందా? దానికి ఏంటంటే మేత మేస్తే ఆడాడ తేలాడుకొని తినాలి. తల్లి పాలు అనుకో దగ్గరకు వచ్చి ఒకటి దగ్గర రావచ్చు ఇక అట్లా పండుకుంటే పోయి పాలు తాగుతుంది. దాన్ని మేయనియదు, ఇది మేయదు, దీనికి ఆకలైనా పోయి పాలు తాగుతుంది. అట్లా అవుతుంది. అందుకనే దాన్ని కట్టేస్తేనే బెటర్ అసలు దొడ్లే అట్లా చేస్తున్నాయి. సరే అంబలు పోయి నాకు కూడా నంబర్ ఆనే ఉంది, పోస్తా పాలు పొయ్యి మీద పెట్టి వస్తా. సిరిసెన్ పెట్టినా తెలుసా, వెరైటీగా ఉంది ఆ నల్ల పుత్త దండలకు. ఏం చూస్తే టైం వస్తుందా పోతుందా నాకు అర్థమైతే లేదు. 8:30 నువ్వు లేచుడు, ఇంకా నయం 9:30 అన్న. సిరిసి టైం చూడమ్మా, ఇంకా టైం చూడు. లేచి ఎంతసేపు అయింది ఇప్పుడు? ఎప్పుడు లేచినావు? లేచినా ముఖం కడుకున్నా, జుట్టు వేసుకున్నా, చాయ్ తాగుతున్నా. 10 నిమిషాల పని. పావు తక్కువ 8కి. అదే ఇప్పుడు 15 నిమిషాలు అంతే. ఇప్పుడు 8:30 అవుతుంది అంటే అర్ధగంట ముందు లేచినావు. 8 తర్వాత లేచినావు. నేను లేచి వేసేది ఏమైనా ఉందా అన్న మరి. అందుకని నేను మనం అనుకుంటున్నావా? నీ స్టడీస్ ఏందా కూర్చుని జ్యోతి? చదువుతూనే ఉన్నా. చదువుతున్నావు? ఎప్పుడు ఎగ్జామ్? ఫస్ట్ కదా? ఫస్ట్కి. ఇవాళ డేట్ ఎంత? 17 18 దగ్గర. ఈరోజు జాతర జ్యోతి, మనం పోవచ్చా? వద్దా? ఎందుకు జ్యోతి? నాకు టైం లేదంటే ఇంకా జాతరలో తిరుగుకుంటూ కూర్చుంటున్నా అన్న. ఎంతసేపు? గంట సేపు మన దగ్గరే గంట సేపటి ఒక లెసన్ అయిపోతుంది. ఇప్పటికే వాటర్ పట్టి రావడానికి టైం అంతా. ఓకే డన్, యూ క్యారీ ఆన్. స్టడీస్ విషయంలో ఎవరిని బలవంతం చేయొద్దు మరి. అందుకని మా అంటే అటు ఇటు ఇలా 18, ఇంకో 2 days అయితే 20 వస్తుంది. 20 ఒక 10 పడితే ఎంత ఏదైతే ఏముంది జ్యోతి, టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? టైం లేదు. అందుకని అయితే అటు ఎగ్జామ్కి పోయినప్పుడు కలుస్తామని చెప్పారు. ఆ రోజు చెప్పిపో. ఆ రోజు చెప్పి అయినా ఆడ ఎట కలిసి చదువు ఎగ్జామ్ సెంటర్ ముంగట కలుస్తావా? నాకు ఎగ్జామ్ 2 to 4:30కి ఉంది. నువ్వు 12 o'clock పోతావు నాకు తెలిసి. ఎందుకైనా గంట ముందు పోవాలి, గంటన్నర సరే 11 అయినా సరే తెలియదు కదా. తెలియదు. నువ్వు ఆడ పోయినా వాడికి పోయినా కానీ అదేనా కదా డౌట్. మళ్ళీ కోడ్ డిఫరెంట్ ఉంది. ఆడ ఉన్నది ఒకటే జ్యోతి, ఐఓజెడ్ భాగ్యలత కమాన్క ఆపోజిట్ ఏదో చెప్పారు. చాలా షాప్ కూడా ఉంటుందట తెలుసా. నువ్వు ఒక అడ్రస్ అంటే పేరు చెప్పగానే వాళ్ళే చెప్పేసారు మనలో, అక్క ఇది ఉంటుంది మేము కూడా ఉంటామని చెప్పేసి చాలా మంది చెప్పారు. అదే ఆడికి వచ్చినప్పుడు కలుస్తామని అన్నారు, అందుకనే చెప్తున్నాయి. నేను 1 day ముందు 2 days ముందు సిటీకి వెళ్ళిపోతా. దగ్గర అయిపోతుంది. చూసా నువ్వు కూడా రాసా ఎగ్జామ్? నేనేం రాయాల బావా, గవర్నమెంట్ ఎగ్జామ్కి అట్లా ఏముండదు చూసా. మనం నాలెడ్జ్ పే చేసుకుని మళ్ళీ చూడాలి. కానీ అక్కడ పేపర్ చూడాలి ఎట్లా వస్తుందో. ఎందుకు డౌట్ పడుతున్నావు మళ్ళీ? డౌట్ అని ఏం లేదు, ఇప్పుడు మేము రాస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది పేపర్ ఎట్లుంటది ఏందని. ఇప్పుడు చూసేటోళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు చూసిన బుక్కే పట్టుకొని కూర్చుంది ఇక అంటే తర్వాత మార్క్స్ అటు ఇటు అయినాయి అనుకో అట్లుంటది అనమాట. అట్లా అనుకుంటే కష్టం. మరి మనం చదివింది ఒకటైతే ఇంకో క్వశ్చన్ వస్తుంది. అదే గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి వస్తుంది, నార్మల్ క్వశ్చన్ రాదు. అది అదే ఎక్స్పెక్ట్ చేయండి వస్తుంది, ఉన్నది లేనిది దానికి సంబంధించింది సంబంధం కానిది అట్లా అడుగుతాడు క్వశ్చన్. ఫుల్ ఫామ్ అడుగుతారు, అట్లుంటది. స్పెల్లింగ్ మిస్టేక్ కూడా అడుగుతారు. కానీ ఇవి కూడా మనం ఒక్కోసారి ఎగ్జామ్స్ రాస్తుంటే కూడా కొద్దిగా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. మరి అన్న ఎన్ని రాసిండు? ఒక 10-15 రాసిన మస్తు రాసిండు, 20కి పైన రాసిన అన్న. కానీ ఏడదలగకపోయి అంటే రాసే బాధ్యత మనది కాబట్టి రాస్తాం, మన ప్రయత్నం మనం చేస్తాం కాబట్టి దాంట్లో తప్పులేదు. ఇక తర్వాత వచ్చేది రాంది దేవుడి దయగా అంతే. అంతే, అదృష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి. జ్యోతి పొద్దుగా లేదు శిరీష గొంతు ఎట్లా వస్తుంది తెలుసా? నీకు సరే చూడు అట్లా వస్తుంది. అట్లనే వస్తుంది, నాది కూడా అట్నే వచ్చింది ఇప్పటిదాకా. కొద్దిసేపు అయినాక మంచిగా వస్తుంది, ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి అట్లా వస్తుంది. చెట్లకు నీళ్ళు పోసినావా? పోసినా.
పార్సల్ వచ్చింది అన్న ఎప్పుడు నిన్న ఇప్పినట్టు ఆల్రెడీ ఇప్పిన. అయితే నిన్ను బట్టలు వెళ్తున్నా, అన్న ఫోన్ చేసిండు. అన్న ఫోన్ చేసే లోపే ఈడు వరకు వచ్చిండు ఆయన. స్వామి అని అంటే ఇక పోయి తీసుకుని అన్న ఫోన్ చేసిన, ఏమొచ్చింది అని అన్నాడు. ఏమో తెలియదు చూడలే అని చెప్పిన. సరే ఒకసారి ఓపెన్ చేసి పంపి అని చెప్పిండు. తీసి అన్నకు ఫోటో పంపించి మళ్ళీ అట్లనే పెట్టేసిన. ఇగో ఇదేమో ఇట్లా వస్తుంది చిన్నపిల్లలకి అనమాట. ఇప్పుడు ఈ పైన ఇట్లుంటుంది, కింద ఇట్లుంటుంది. అయితే బ్యాక్ సైడ్ సెల్ ఉంటుంది. నిన్న చూసిన నేను నానియానికి. ఇగో ఇదేమో బ్యాక్ సైడ్. ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు దీంట్లో సెల్ వేయాలి. లేవిల్లా 3 పడతాయి. అయితే ఈ సెల్ వేసుకోవాలి. ఈ సెల్ వేసుకున్నప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇట్లా కనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్ లెర్నింగ్. ఏ ఫర్ యాపిల్. ఇక్కడ సెల్ వేసినాం కదా, సెల్ వేస్తే ఇక్కడ మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ మ్యూజిక్ వచ్చినప్పుడు మనం 1 నొక్కినాం అనుకో ONE 1 అని చూపిస్తుంది. 2 నొక్కితే TWO 2 అని అంటది. అదే ఏ నొక్కినాం అనుకో A ఫర్ యాపిల్, B ఫర్ బియర్, C ఫర్ క్యాట్. అంటే ఇక్కడ స్క్రీన్ పైన ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ నొక్కితే అది అనిపిస్తుంది. అది మ్యూజిక్ దాంట్లో ఎవరు బుక్ చేసిరేమో కానీ అదే చెప్తుంది. సౌండ్ కూడా ఇగో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆల్ఫాబెట్ సాంగ్ కూడా వస్తుందంట. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్. అదేనా? అదే అనుకుంటా. తర్వాత నెంబర్ సాంగ్ కూడా వస్తుంది. ఆల్ఫాబెట్ సాంగ్ వస్తుంది, నెంబర్ సాంగ్ వస్తుంది, క్విజ్ వస్తుంది. ఒకవేళ మనకు రిపీట్ కావాలంటే రిపీట్ నొక్కోవచ్చు. లెటర్ లెర్నింగ్ కూడా ఉంది, వర్డ్ లెర్నింగ్ కూడా ఉంది, వర్డ్స్ స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి. బాగుంది. ఎవరు బుక్ చేసిరో కానీ థ్యాంక్ యూ సో మచ్. నాని పాపకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న ఏమంటారు ఆమె క్లాస్కి తగ్గట్టు చెప్తుంది. కాకపోతే ఇట్లా ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకోగలుగుతుంది. సో నువ్వేం చేస్తావంటే దీంట్లో ఫస్ట్ సెల్ వేయి, నాని పాప రాగానే సర్ప్రైజ్ ఇచ్చేసి అయిపోతుంది.